నందన సంవత్సరాన భూమిపై అనేక నక్షత్రములు రాలిపడేను, భూమి గడగడ వణికేను. పింగళనామ సంవత్సరంలో ఘోరమైన పోట్లాటలు ఆరంభమై కాళయుక్తినామ సంవత్సరం వరకు ఉత్తర దేశమున విపరీతములు జరిగేను. ఆనందనామ సంవత్సరం మార్గశిర బహుళ అష్టమి నాడు గురువారం రోజున శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబతో కలిసి వింధ్య పర్వతానికి వచ్చేను. దుర్ముఖినామ సంవత్సర కార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకొని దుష్ట నిగ్రహం ఆరంభమై మహాప్రళయాల చేత ఉండేను. ఆ ప్రళయాలు రౌద్రినామ సంవత్సర కార్తీక మాసాన ఆరంభమయ్యేను. విజయనామ సంవత్సరాన విజయవాడకు వచ్చి మాతృవంశం వారి కన్యను పెళ్లి చేసుకుని పట్టాభిషిక్తుడనయ్యదను. అయోనీ సంభవునిగా వచ్చు నేను ఋషి మహర్షి యోగి సిద్ధ సాధ్య అవధూత పరమహంసాది మహాత్ములను వెంటబెట్టుకుని వచ్చేను. శ్రేష్ఠులైన భక్తులను పుణ్యాత్ములను 108 వర్షములు పాలించెదను. ఆ తదుపరి నా వంశము వారు 1000 సంవత్సరంబులు పాలన చేసేరు. ఇది సత్యము.